రైట్ ఇక ఏపీ మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 15% ఆగింది. అది కానీ కంప్లీట్ అయితే ప్రతి ఇంటికి డైరెక్ట్ గా కొలా ఇచ్చుతుంది. అది కూడా ఏ నీళ్ళు సంగం బ్యారేజ్ నుంచి స్వచ్ఛమైన నీళ్ళు మా మీద కోపంతో దాన్ని ఆపేశారు. ప్రభుత్వం కార్యం చేయడానికి 550 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టేకప్ చేస్తే దాన్ని ఆపేశారు. మళ్ళా 2 పనులు టేకప్ చేశారు. వర్క్ జరుగుతూ ఉంది. డ్రింకింగ్ వాటర్ అయితే ఈ యొక్క డిసిప్లిన్ పూర్తి చేస్తారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అది 1 ఇయర్ పూర్తవుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకోవాలంటే అందరికీ మున్సిపాలిటీకి 5,000 కట్టాల్సి వచ్చేది. దాన్ని ప్రపోజ్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొంత పూర్తయింది. కనెక్షన్స్ తీసుకోండి. కేవలం ₹1 కడితే మున్సిపాలిటీ వాళ్ళు కనెక్షన్ ఇస్తారు. అంతేగాని అమృత స్కీమ్ ఏదైతే ఉందో మొన్నే క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు అప్రూవ్ చేశారు. వచ్చే 2 నెలల పనులు స్టార్ట్ కాబోతున్నాయి. స్టార్ట్ అయితే నెల్లూరు కార్పొరేషన్ లో 54 డివిజన్లో ఆ పనులు స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అయితే 100% ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. అదేవిధంగా మరొక 50 కోట్లతో ఏదైతే రావిరెడ్డి కెనాల్ ఇలాంటి కెనాల్స్ ఉన్నాయి వాటిని మోడర్నైజ్ చేసి పెట్టాము. అది కూడా బడ్జెట్ లో పెట్టాము. అది కూడా త్వరలో నేను ఒకటే చెప్పేది 54 డివిజన్ నేను ఉండే దాంట్లో 20 డివిజన్ ఉన్నాయి. 26 ఉన్నాయి. నా దృష్టిలో 54 నేను సపరేట్ గా చూడాలి. ఆ రోజు చూడాల ఈ రోజు కూడా చూడాలి. 54 డివిజన్ లో 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా అనేక కార్యక్రమాలు పూర్తి చేస్తాం. బీసీ భవన్ కానీ అంబేద్కర్ భవన్ కానీ అవి 2 రోజులు ఉన్నాయి. నేనే అవి 2 మీద విశిష్ట మాట్లాడాను. శాంక్షన్ చేస్తా ఉన్నారు. అలా 54 డివిజన్లు నేను ఒకటిగానే చూస్తున్నాను. చేస్తాను ఖచ్చితంగా. శ్రీధర్ గారి పట్టుదల ఆయన సోదరుడు ఉండే గిరిధరెడ్డి గారు వాళ్ళతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా చేస్తామని ప్రత్యేకంగా వివరాలు ఏదైతే పెంచి చెప్పారో వీలైతే తొందరగా చేస్తాను. అదేవిధంగా ఆర్ఎండ్ రోడ్ కూడా నడుగున్నారు శ్రీధరెడ్డి. దాన్ని కూడా ఆర్ఎండ్ రోడ్ మాట్లాడారు. ఆయన ప్రపోజల్ కూర్చొని శాంక్షన్ చేస్తామని చెప్పారని తెలియజేస్తూ ఈ కృష్ణపట్నం గారు ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరి మేయర్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ.